ఏం మీతో మాట్లాడుతా ఉన్నాను, నేను ఆ మనిషి కాదు. ఒక కొండంత అగ్గి నా కడుపులో ఉంది. ఎవరెవరు వెన్నుపోటు పొడిచినారు, ద్రోహం చేసినారు, గొంతు పిసికినారు, అమ్మపక్కలో పట్టుకున్నారు, సర్వము నాకు తెలుసు. పార్టీ రుణం నా పైన ఉంది. ఇప్పుడు ఈ జవాబుదారికి ఇక్కడ నిలబడిందా. క్యాండిడేట్ వచ్చినాడు, క్యాండిడేట్ స్వాగతం పలికేది, మీతో పరిచయం చేసేది, ఆ పనంతా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్బర్ షరీఫ్ గారు చేశారు. ఒక్కరు కూడా నిశ్శబ్దంగా గొడవ లేకుండా కూర్చోటి ఇనుకోండి. ఈ కార్యక్రమం తర్వాత క్యాండిడేట్ చింతామణి పోవాల్సి వస్తుంది. ఇది ముందు అనుకోని ప్రోగ్రాం కాదు. నిన్న చీఫ్ మినిస్టర్ గారు కాంగ్రెస్ అధ్యక్షులు కుటుంబం దేవస్థానానికి వచ్చింది. అనిల్ అక్కడ నాతో ప్రస్తావన చేస్తే క్యాండిడేట్ 7 కాన్స్టిట్యున్సీలు ఉంటున్నారు, శ్రీనివాసరావు దాంట్లోకి రాలేదు, మీరు లేరు కాబట్టి దయచేసి 14 మనం రంజాన్ అయిన తర్వాత వర్కర్స్ మీటింగ్ అనుకుంటే చాలా గ్యాప్ అయిపోతుంది. చింతామణి పోయే ముందు ఇట్లా వచ్చి ఇక్కడ వెళ్ళిపోయి టిఫిన్ చేసుకొని ఇక్కడ అడుగు పెట్టినట్టు మళ్ళా పని మనం చేసుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం తర్వాత మనం ఫోన్ చేసి చెప్పింది. మీరందరూ ఇంతమంది వచ్చిన దానికి మొట్టమొదట మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను మళ్ళా మాట్లాడతాను, నేను ఏం మీతో మాట్లాడుతా ఉన్నాను, నేను ఆ మనిషి కాదు. ఒక కొండంత అగ్గి నా కడుపులో ఉంది. ఎవరెవరు వెన్నుపోటు పొడిచినారు, ద్రోహం చేసినారు, గొంతు పిసికినారు, అమ్మపక్కలో పట్టుకున్నారు, సర్వము నాకు తెలుసు. 45 సంవత్సరాల కాలం నన్నే దేవుడిని తల్లిని భావించుకొని కట్టు కదలకుండా నిలబడిలే ఆ 85,000 జనాలు పాదాలకు నేను రుణపడ్డాను. ఇది ఎలక్షన్ కాదు, ఇది ఒక యుద్ధం. యుద్ధానికి పోయేవాడికి రెండే, లేదా సింహాసనం లేదు వీరు స్వర్గం. నేను రెండింటికి సిద్ధంగా ఉండేట్లా నేను తిరిగి కాదు. తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్బర్ షరీఫ్ గారు పద్ధతిగా సాంప్రదాయ ప్రకారం క్యాండిడేట్ పరిచయం చేసి మీకందరికీ స్వాగతం.